కేంద్ర ప్రభుత్వం లేదంటే రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కూడా మొదటి నుంచి మహిళలకు సంబంధించి ఈ డ్వాక్రా ఇలాగా కొన్ని స్వయం సహాయక శక్తి సంఘాలు ఏవైతే వచ్చినాయో వాళ్ళకి ప్రభుత్వం మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది, ఆర్థికంగా కూడా చేయూతనందిస్తుంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా మహిళల కోసం ప్రభుత్వం ఒక అద్భుతమైన వెసులుబాటును తీసుకొచ్చింది. స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. రుణాలు ఇవ్వడమే కాదు, ఆ రుణాల చెల్లింపుకు కూడా సులభతరం చేస్తుంది. బ్యాంకుల వద్ద పడిగాపులు పడే ఇబ్బంది లేకుండా ఇక నుంచి రుణాలు అంటే లోన్లు తీసుకుంటారు కదా, ఆ లోన్లు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ వెళ్ళి కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు డ్వాక్రా లోన్లని ఇలా కొన్ని ఉంటాయి, స్వయం సహాయక బృందాలు తీసుకునే లోన్లు. అవి ఖచ్చితంగా ఆ టీం ఒకళ్ళు ఉంటారు, ఒక గ్రూప్ హెడ్ ఎవరో, వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి ఆ బ్యాంక్ తీసుకెళ్ళి కడతా ఉంటారు. ఆ బ్యాంకుకి తీసుకెళ్ళి కట్టడం కూడా కాస్తంత సమయాన్ని వెచ్చించాలి. అయితే ఇక నుంచి ఆ ఇబ్బంది ఉండదట. త్వరలోనే దీనికి సంబంధించి ఒక యాప్ రాబోతుంది, యాప్ తీసుకురాబోతున్నారు. ఈ యాప్ ద్వారా ఆ మొబైల్లోనే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా ఈ లోన్లు అయితే చెల్లించేయచ్చు. ఇది త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి రుణాల మంజూరుకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే 153.31 కోట్ల లక్ష్యం కాగా 150.88 కోట్ల మేర రుణాలు కూడా మంజూరు చేశారు. ఆయా గ్రూపుల పరిధిలో స్వయం సహాయక సంఘాల అవసరాలను బట్టి ఒక్కో సభ్యురాలికి ప్రాసెసింగ్ ఫీజు, అలాగే డాక్యుమెంట్ ఛార్జీలు, ఇతర ఫీజులు లేకుండా 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణాలు ఇస్తున్నారు. 50,000 రుణం తీసుకుంటే 24 వాయిదాల్లో, అంతకు మించితే 36 వాయిదాల్లో తిరిగి బ్యాంకులకు చెల్లించాలి. ప్రస్తుతం సంఘాల సభ్యులు రుణాల చెల్లింపులను పేటీఎం ద్వారా చేస్తున్నారు. రుణ వాయిదాల చెల్లింపు సమయంలో అవకతవకలు, మోసాలు, చేతివాటాల్లో లక్షల్లో నగదు పక్కదారి పట్టే అవకాశం ఉంది. అసలు చెల్లించారో లేదో కూడా తెలిసేది కాదట. ప్రస్తుత రుణాలు పొందిన మహిళలు ఎవరికీ కూడా వేరే వాయిదాలు చెల్లించేలా త్వరలో పేమెంట్ యాప్ని ప్రభుత్వం అందుబాటులో తీసుకురాబోతుంది. దీని ద్వారా నేరుగా ఈ యాప్లో చెల్లింపులు చేయొచ్చు. పారదర్శకతతో పాటు చెల్లింపుల్లో అవకతవకలకు చోటు ఉండదు. నెలవారీ వాయిదాలను ఆన్లైన్లో నగదు రహితంగా ఇంటి నుంచే కూడా చెల్లించవచ్చట. దీనివల్ల ఎప్పటికప్పుడు ఇమీడియట్గా వారు చెల్లించారు అనే రిసిప్ట్ కూడా అందులోనే జనరేట్ అయ్యి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది. ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది, దాని విధి విధానాలు ఎలా ఉంటాయనేది ప్రభుత్వం త్వరలోనే చెప్పే అవకాశం.